హై వ్యూవర్స్, ఈరోజు జనసేనకు సంబంధించి ఫుల్ జోష్ ఇచ్చే వార్త అండ్ వైసీపీ వాళ్ళు పిసుక్కునే వార్త. దేన్ని బాగులి ఎందుకు నవ్వుతాయంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 2024 ముందండి అసలు జనసేనని ఈ వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా గేలి చేశారంటే, ఎగతాళి చేసేవాళ్ళంటే, అప్పుడు అనుకునేవాడిని రేపు ఎలక్షన్ అయిన తర్వాత వైసీపీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉండబోతోంది, ఖచ్చితంగా అది మనం అంతా చూస్తాంలే అని చెప్పేసి అనుకున్నా. ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఈరోజు అసలు వైసీపీలో ఎవరు మిగిలేరు ఏంటంటే, చివరికి శ్రీరెడ్డి కూడా మిగిలినట్లేదు, రోజే మిగిలినట్టుంది. ఆమె కూడా ఎక్కడ కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నట్టుంది, బట్ వద్దామని చెప్పేసి ఆపినట్టున్నాయి. సరే, అసలు పాయింట్కి వద్దాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏ వైసీపీ వాళ్ళు అయితే ఏ గాజు గ్లాస్ సింబల్ గురించి అయితే ఎటకారం చేశారో, అది ఎవరికి వెళ్తుంది ముందు దాన్ని కాపాడుకోండి, అది ఎవరికి వేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ పార్టీలో చేర్చుకోండి ఎటకారం చేశారో, ఇప్పుడు అసలు ఈ వైసీపీ ప్రతిపక్ష హోదా అనే వాడు లేదు కదా దానికి. అసలు రేపు 2029 ఎన్నికలలో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయడానికి జనాలు ఉంటారో లేదో, అసలు ఆ పార్టీ ఉండిద్దో లేదో అదొక డౌట్ అనమాట. మామూలుగా ఎన్నికల కమిషన్ వచ్చేసి ఏం చేసింది అంటే, ఒక పార్టీకి సంబంధించి ఇదిగోయా మేము పాలన పార్టీ పెట్టామన్నప్పుడు దానికి సంబంధించిన అన్ని సబ్మిట్ చేస్తే రిజిస్టర్డ్ పార్టీ అంటారు. ఓకే, రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళకి కామన్గా ఒక సింబల్ ఎవరు అనమాట. ఒకవేళ కామన్ సింబల్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఏం చేస్తారంటే, అత్యధిక స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఎన్ని లోక్సభ స్థానాలు ఉంటే అన్ని, ఎన్ని శాసనసభ స్థానాలు ఉంటే అన్ని అక్కడ పోటీ చేయాల్సి ఉంటుంది ఒక రాష్ట్రానికి సంబంధించి. దెన్ అప్పుడు ఒక పర్సంటేజ్ వేసి తీసుకొని, ఓకే ఇన్నిట్లో చేస్తున్నారా అయితే వీళ్ళు కామన్ సింబల్ ఇద్దాంలే అన్నట్టు ఒక సింబల్ ఇస్తారు. మరి దాన్ని పర్మనెంట్ చేయాలి వాళ్ళకంటే, అప్పుడు ఎన్నికలు ఇదిగో ఇన్ని సీట్లు గెలవాలి, శాసనసభ అయితే అదే లోక్సభ అయితే ఇన్ని సీట్లు గెలవాలి, ఓవరాల్ చూస్తే ఓటింగ్ పర్సెంట్ ఎంత రావాలని చెప్పేసి చాలా ఉంటాయి లెక్కలు. అవన్నీ మనకు మాత్రం డిస్కస్ చేస్తాం అవి. ఇప్పుడేంటి, జనసేన పార్టీ 2024 ఎన్నికలలో 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 21 చోట్ల గెలిచింది, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే 2 చోట్ల గెలిచింది. ఒకటి మచిలీపట్నం, ఒకటి కాకినాడ. ఐ థింక్ కాకినాడ వచ్చేసి ఉదయ భాస్కర్ సమ్ పర్సన్, ఇక్కడ వచ్చేసేమో బాలశౌరి మచిలీపట్నం. ఇక 21 ఎమ్మెల్యే స్థానాలు ఏంటి అన్నప్పుడు పిఠాపురం మన పవన్ కళ్యాణ్, ఇక రిమైనింగ్ స్థానాలు మనకు తెలిసింది. సో ఇప్పుడు విషయం ఏంటి, ఎన్నికల కమిషన్ మన జనసేన వాళ్ళు అడగకుండానే చక్కగా పిలిచి మరి శభాషయ్య 2019 ఎన్నికలలో మీరు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో కలిసి పోటీ చేసినప్పుడు మీ పార్టీ ఒక రాజులలోనే గెలిచింది. దెన్ అప్పుడు మీకు వచ్చిన ఓట్లు ఎన్ని, సీట్లు ఎన్ని చూసినా అప్పటికి మీది రిజిస్టర్డ్ పార్టీని గుర్తించాల్సి వచ్చింది. రికగ్నైజ్డ్ పార్టీ, గుర్తింపు పొందినటువంటి పార్టీని గుర్తించలేకపోయాం. కారణం ఏంటంటే, అనుకున్న వేలో మీకు సీట్లు రాలా, ఓట్లు రాలా. కానీ ఈసారి అలా కాదయ్యా, శభాష్ పోటీ అన్ని చోట్ల గెలిచారు అండ్ అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. సో మీది రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తున్నాం. అండ్ మీ ఎన్నికల సింబల్ ఏదైతే ఉందో గాజు గ్లాస్ సింబల్, అది ఇక మీకే, ఇక వేరే ఎవరికి ఎవరయ్యా అని చెప్పేసి చెప్పేశారు. ఇప్పుడు జనసేనకి సరికొత్త ఊపు వస్తుంది. పవన్ కళ్యాణ్ తన లోపల ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఏ రకంగా, ఒక సామాన్యుడి సింబల్ ఆ గాజు గ్లాస్ ఇప్పుడు జనసేన సింబల్ అయింది. ఇక రానున్న ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, స్టేట్ అయినా, మిగతా ఏవైనా సరే, గాజు గ్లాస్ అంటే ఇక జనసేనది అంతే. సో వాట్ నెక్స్ట్? నిన్న మొన్న చాలా మంది పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వాలి, డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటున్నారు కదా అని చెప్పి హడావుడి చేశారు. దీనికి కారణం ఎవరు ఏంట్రా బాబు అంటే, కొంతమంది యూట్యూబర్లు అండ్ కొన్ని టీవీ ఛానల్స్. ఈ మధ్యలో వచ్చేసి ఉంటారు కదా పని పాట లేకుండా పనికి మళ్ళీ బ్యాచ్ కొంతమంది, ఇక వాళ్ళ హడావుడి. ఎందుకు ఈ వర్డ్ అన్నారంటే, పని పాట లేని పనికి మళ్ళీ బ్యాచ్ అని. అక్కడ టీడీపీకి సంబంధించి చంద్రబాబు ఆ పార్టీ అధినేత, ఆయన చెప్పలా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నాం అని ఆయన చెప్పలా. ఈ మధ్యలో ఉన్న హడావుడి అవసరమా? ప్రశాంతంగా కూటమిని గెలుపుకోవటం కాదా జనసేనకు సంబంధించి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఆయనకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇస్తారు ఏంటి అని చెప్పి అన్నది లేదు. అండ్ ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే నాకు సీఎం అవ్వాలి అన్నది లేదు. అసలు ఆ టాపిక్ అని డిస్కస్ చేయలే. దాన్ని ఈ మధ్యలో మాత్రం నానా హడావుడి చేశారు, సోషల్ మీడియా కంపు చేసి పెట్టారు. ఎక్కడో దావోస్ లో పర్యటన ఉన్నటువంటి చంద్రబాబు సైతం ఇమ్మీడియట్ గా
పల్లా శ్రీనివాస్ ఒకటి ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఆయనకు ఫోన్ చేసి మరి చెప్పినట్టున్నారు. ఇమీడియట్ గా పార్టీలో ఉన్న అందరూ కూడా అలర్ట్ జారీ చేయండి. ఏమని? డిప్యూటీ సీఎం గురించి, సీఎం గురించి, కొత్తగా పదవుల పంపకాల గురించి ఎక్కడ డిస్కస్ చేద్దాం. ఈలోపు లోకేష్ ఓపెన్ గానే ఐ థింక్ దావోస్ లో ఒక సదస్సు జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించిన ఒక మనీ కంట్రోల్ సమ్మేద ఒక యూట్యూబ్ ఛానల్ కదా, అఫీషియలే ఆ యాంకర్ అడుగున్నారు పెట్టుబడులు రిమైనింగ్ అని అడుగుతూ, ఏంటి మరి డిప్యూటీ సీఎం కాబోతున్నారా మీరంటే, ఇప్పుడు నాకు ఇచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో, నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తలమునకలై ఉన్నాను. నేను రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే నేను ఆలోచిస్తూ ఉన్నాను. కొత్తగా ఈ డిప్యూటీ సీఎం ఏంటి, అసలు నేనెప్పుడు కోరుకున్నాను అంటే అసలు ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది, ఎవరో ఊహాగానం తప్ప వేరేది కదని ఆయన కొట్టిపారేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎవరు కూడా జనసేన వాళ్ళు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దని చెప్పేశారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ డిప్యూటీ సీఎంలు, సీఎంలు అంటూ అనవసరంగా లేనిపోయిన రచ్చ చేయొద్దు. ప్రశాంతంగా కూటమి గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ వేళ చేసుకుంటూ ముందుకెళ్దాం. 2029 ఎన్నికల నాటికి వైసీపీ అన్నది లేకుండా చేద్దాం అన్న వేళని ఈ రోజు కూటమిలో ఉండడం అంతా కూడా ఆలోచించాలి. రాష్ట్రం డెవలప్ చేసి ముందుకెళ్తూ ఉంటే మొన్న ఎవరైతే వైసీపీకి ఓట్లు వేసిన ఉన్నారో వాళ్ళకి ఓట్లేరు. అండ్ అంతిమంగా మన జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి మరలా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఏపీని డెవలప్మెంట్ లో ముందుకు తీసుకెళ్లాలి. ఇక ఇప్పుడు వైసీపీ వాళ్ళు గాజు గ్లాస్ సింబల్ కి సంబంధించి గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించి ఏ సమాధానం చెప్తారంటారు కింద కామెంట్ లో తెలియచేయండి. వాళ్ళు ఏమంటారు మీరు తెలియచేయండి. వాళ్ళు ఏమంటారు ఏంటో మన తర్వాత మాట్లాడుకుందాం.